పురుగుల మందు తాగి వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలు కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం రక్షించింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రమాదకర స్థితిలో ఉన్న వ్యక్తిని కుటుంబ సభ్యులు జిల్లాలో మెడికవర్ హాస్పిటల్ తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించిన వైద్యులు వెంటనే రోగికి అవసరమయ్యే చికిత్స అందించి రక్షించారు. ఈ సందర్భంగా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కుమార్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడారు. క్రిటికల్ కేర్ వైద్యులు రోగి నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందించామని తెలిపారు. సరైన సమయానికి చికిత్స అందించడం వల్ల రోగి ప్రాణాలు విజయవంతంగా రక్షించగలిగామన్నారు. ఏంటంటే ఒక 50 years మేల్ అనమాట. ఓపీ పాయిజన్ అంటాం. అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు. అవి తీసుకొని వచ్చారు. సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి వామిటింగ్ వచ్చేసి యాస్పిరేట్ చేసుకొని మొత్తం డ్రౌజీ అయిపోయారు అనమాట. శాట్స్ కూడా పడిపోయి. సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీం వాళ్ళు ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్. మొత్తం మన బాడీలో నరాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది, సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్. సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఒక కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా 4 రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అంతా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఇంప్రూవ్మెంట్ అవ్వడం, తగ్గిపోవడం, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సినారియో ఇది. ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట. 50 years ప్లస్ ఉన్నటువంటి ఒక పేషెంట్ పాయిజన్ తీసుకుని రావడం జరిగింది అనమాట. సో ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మేము హైలైట్ చేయాలనుకునేటువంటిది 2-3 అంశాలు అనమాట. ఎవరైతే ఈ పాయిజన్ కానీ లేకపోతే ఏదైనా పెస్టిసైడ్స్ కానీ తీసుకుని ఇంట్లో బలవంతంగా సమ్ పరిస్థితులను బట్టి చేసే ఉన్నారో, కంగారు పడకుండా సరైనటువంటి టైంలో కనుక మంచి హాస్పిటల్కి తీసుకురాగలిగితే, సో ఇప్పుడు మా దగ్గర పేషెంట్ ఉన్నారు, ఆయన 4 రోజులు వెంటిలేటర్ మీద ఉండి రికవరీ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఎవరైనా కానీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి, అది ఎమోషనల్గా కావచ్చు లేదంటే పరిస్థితుల్లో కావచ్చు, బట్ కంగారు పడకుండా సరైనటువంటి టైంలో మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మనము పేషెంట్కి సాధ్యమైనంత వరకు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది.